గుమ్మగుమ్మలాడే చికెన్ వంటకం అంటే ఆసక్తి చూపని వారుంటారు. చికెన్ తో తయారు చేసే పలు రకాల డిషెస్ అంటే ఇంటిలిపాది మక్కువ చూపుతారు. విజయనగరం జిల్లా తాడిపూడి రిజర్వాయర్ చూడటానికి వచ్చే సందర్శకుల మనసు చూరగొంటోంది అక్కడి రెస్టారెంట్. ఏమిటి దీనిలో ప్రత్యేకత అంటే ఇక్కడ రెస్టారెంట్ లో తయారయ్యే బొంగులో మట్టిలో చికెన్ అంటే లొట్టలు వేసుకుని భుజిస్తారు. అసలు బొంగులు తర్వాత మట్టిలో తయారైనటువంటి చికెన్ విధానం ఎలా ఉంటుందో వీటిపైన ఆసక్తి చూపే వారి కోసం టీవీ5 అందిస్తోంది ఓ ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా తాటిపూడి గిరివినాయక్ కాటేజీ అందాలు చూడడానికి కళ్లు చాలవు. తాటిపూడి రిజర్వాయర్ లో బోటు షికారు చేద్దామని పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. కాటేజీ అందాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ కు మరో ప్రత్యేకత ఉంది. కాటేజీ నిర్వాహకుడు శేషుకు బొంగులో మట్టిలో చికెన్ తయారీలో మంచి అందవేసిన చెయ్యి. ఆయన తయారు చేసే వెరైటీలు గరం మసాలా, ఆయిల్, సాల్ట్, కెమికల్స్ వంటివి లేకుండా తయారవుతాయి. బొంగులో మట్టిలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని శేషు ధీమాగా చెప్తున్నాడు. బొంగులో చికెన్ తయారీ విధానం ఎలా ఉంటుందో మీరే పరిశీలించండి. ఒక కిలో చికెన్, 50 గ్రాముల పచ్చిమిర్చి, 20 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, 20 గ్రాముల అల్లం పేస్ట్ తో పాటు చికెన్ లో పచ్చిమిర్చి తురుము, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం, మసాలా అసలు వాడకూడదు. ఓవైపు మూసి ఉన్న పచ్చి వెదురు బొంగును తీసుకుని ఈ చికెన్ ను మట్టి ముద్దతో కూరాలి. ఈ బొంగులో చికెన్ ని ఎర్రగా కాలుతున్న నిప్పులపై సుమారు అరగంట పాటు ఉంచాలి. వెదురు బొంగులో సహజంగా ఉండే ఉప్పు కూరలో కలిసి రుచికరంగా తయారవుతుంది. వెదురు బొంగు పూర్తిగా కాలిపోయిన తర్వాత బొంగులో చికెన్ బయటకు తీస్తే బాంబో చికెన్ రెడీ అయినట్లే. ఇక మట్టిలో చికెన్ తయారీకి వస్తే బొంగులో చికెన్ మాదిరిగానే చికెన్, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపిన చికెన్ మిశ్రమాన్ని ఇస్తరాకులో వేసి చుట్టి మట్టి ముద్దతో పొరలు పొరలుగా అమర్చాలి. ఈ మట్టి ముద్దను మండుతున్న నిప్పుల్లో వేయాలి. అరగంట తర్వాత మట్టి పగుళ్లలోంచి చికెన్ ను వేరు చేస్తే క్లే చికెన్ ఆరగించడానికి సిద్ధమైనట్లే. ఇక్కడ చేసే ఫుడ్ ఏంటంటే స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే న్యాచురల్ ఎకో డెవలప్మెంట్ సెంటర్ న్యాచురల్ ఇదన్నమాట. ఇక్కడ ఏదైనా న్యాచురల్ చేస్తాం. మన ఫుడ్ అయినా చికెన్, మటన్ ఏదైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా న్యాచురల్ ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేది సంథింగ్ డిఫరెంట్ ఫుడ్ తయారు చేయాలని నేను ఒక 30 years బ్యాక్ ఈ ఫుడ్ ని తయారు చేయడం మొదలుపెట్టండి. స్టార్టింగ్ చేశాను. అప్పటి నుంచి కూడా అక్కడక్కడ సెంటర్లో దగ్గర ఆధార తెలుసుకొని చాలా మంది తయారు చేస్తున్నారు. అతన్ని ఇంట్లో ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి తేడా ఉందండి. ఎందుకంటే మా ఇంటి అయితే మసాలాలు అన్ని సామాన్లు వేసి ఉంటారు. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. స్పైసెస్ ఆర్ వెరీ లిమిటెడ్. టేస్ట్ బాగానే ఉంది. గిరివినాయక్ కాటేజీ అందాలతో పాటు చికెన్ వెరైటీలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు మైమరిచిపోతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా తాటిపూడి రిజర్వాయర్ చూడటానికి ప్లాన్ చేసుకోండి.